తమిళ హీరో విజయ్ గురించి మనకందరికీ తెలుసు. ఇప్పుడంటే ఆయన పెద్ద సూపర్ స్టార్, కానీ ఒకప్పుడు మాత్రం ఆయన్ని రీమేక్ స్టార్ అని పిలిచేవారు. మహేష్ బాబు కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచిన ఒక్కడు, పోకిరి వంటి సినిమాలు తమిళంలో రీమేక్ చేసింది ఈయన. ముఖ్యంగా ఒక్కడు సినిమాని తమిళంలో గిల్లీ పేరుతో రీమేక్ చేసి సంచలనం సాధించారు. ఈ సినిమాకి ముందు విజయ్ కేవలం ఒక మామూలు హీరో మాత్రమే. లవ్ స్టోరీస్ తీసుకుంటూ ఉండేవారు. ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన తమ్ముడు సినిమాని తమిళంలో బద్రి పేరుతో రీమేక్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ కూడా అప్పట్లో చాలా రీమేక్ చేశారు. పాటలతో ఆగిపోలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కూడా కాపీ కొట్టేవారు ఆ రోజుల్లో. ఆ రేంజ్ లో రీమేక్స్ చేసిన హీరోస్ పాన్ ఇండియా లెవెల్లో ఎవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదేమో. తుపాకీ సినిమా నుండి విజయ్లో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రీమేక్ సినిమాల జోలికి పోకుండా అద్భుతమైన క్వాలిటీ సినిమాలు చేస్తూ తమిళంలో నెంబర్ 1 హీరోగా ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన భగవంత్ కేసరి సినిమాని తమిళంలో జన నాయకన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఇటీవల టీవీకే అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రసంగాలు చేశారు. నిన్న సర్వసభ్య సభలో ఆయన ఇచ్చిన ప్రసంగం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి రీమేక్ అంటూ ట్విట్టర్లో అజిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిన్న ఆయన ప్రసంగం ముగింపు వ్యాఖ్యలుగా మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు, కానీ నేను మాత్రం ముందుకెళ్తూ ఉంటాను అని. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే స్లోగన్ అందించారు. అలా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా విజయ్ చేసిన వ్యాఖ్యలు క్లబ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. దాన్ని మీరు చూడొచ్చు కూడా. అయితే సినిమాలో మాత్రమే కాదు ప్రసంగాలు కూడా రీమేక్ చేస్తావా అంటూ అజిత్ ఫ్యాన్స్ విజయ్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.